హాయ్! అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీ ముందుకు మంచి రెసిపీని తీసుకొచ్చేసానండి. అదేమీ కాదండి, ఆనపకాయ మజ్జిగ పులుసనమాట. మనం జనరల్‌గా మజ్జిగ చారు చేసుకుంటాం కదా! ఇంచుమించు ఇది కూడా అదే స్టైల్‌లో ఉంటుందండి. కాకపోతే మనం ఇక్కడ సొరకాయని, శనగపిండిని యాడ్ చేసుకుంటామనమాట. సో, ఇది ఎలా చేయాలో ఒకసారి ప్రొసీజర్ చూసేద్దామండి మరి. ఫస్ట్ ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకోండి. గిన్నెలో చెక్కు తీసేసుకొని, ఆనపకాయ ముక్కల్ని ఇలా క్యూబ్స్‌లా కట్ చేసుకొని, వాటిని ఇందులోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఆనపకాయలోంచి ఆల్రెడీ మనకి వాటర్ వస్తాయి కాబట్టి, హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందనమాట. నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి. వీటిని మూత పెట్టేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేంత వరకు కూడా మనం మగ్గించేసుకోవాలండి. సో, ఇవి మగ్గేలోపు మనం మజ్జిగ ప్రిపేర్ చేసేసుకుందాం. దానికోసం ఇలా వేరేగా బౌల్ తీసుకొని ఇందులోకి పెరుగు తీసుకోవాలి 1 కప్ వరకు. నెక్స్ట్ ఇందులోనే 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోవాలండి. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఇలా చిక్కం ఉంటుంది కదా! ఇలా చిక్కంతో వీటిని మజ్జిగలాగా చేసేసుకోవాలనమాట. చూడండి ఇలా ఎక్కడా కూడా పెరుగు గెడ్డల్లా లేకుండా ఇలా మజ్జిగలా ప్రిపేర్ అయిపోయింది కదా! సో, దీన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఆనపకాయ ముక్కలకి మూత తీసి చూసానండి. వాటర్ చూడండి లైట్‌గా ఉన్నాయి. ఇవి కూడా ఎవాపరేట్ చేసేస్తాను. సో, ఇలా ఇవి కూడా ఎవాపరేట్ అయిపోయాక మనం మజ్జిగ ప్రిపేర్ చేసుకున్నాం కదా! దాన్ని ఇందులోకి వేసేసుకోవాలనమాట. వేసేసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసుకొని ఇందులోని టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో, వీటిని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఒక 10 మినిట్స్ పాటు మరిగించాలండి. నెక్స్ట్ దీనికి మనం తాలింపు పెట్టుకోవాలనమాట. తాలింపు కోసం ఇలా వేరేగా పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనపకాయ మజ్జిగ పులుసుకి అల్లం వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. సో, చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇలా స్మాల్ స్మాల్ పీసెస్‌లా కట్ చేసుకొని ఈ తాలింపులోనే యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలా స్మాల్ పీసెస్‌లా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని, మీడియం సైజ్‌ది ఒక ఆనియన్ తీసుకొని ఇలా స్లైసెస్‌లా కట్ చేసుకొని ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు బాగా ఫ్రై అవసరం లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అయితే సరిపోతుందనమాట. సో, ఇలా తాలింపు ఫ్రై అయిపోయింది కదండీ! నెక్స్ట్ ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది. అలాగే బాగా ఫ్రై చేసేసుకున్న వీటన్నింటిని కూడా తీసుకెళ్ళి మరుగుతున్న మజ్జిగ పులుసులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. తాలింపు వేశాక జస్ట్ 2 మినిట్స్ పాటు మరిగితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి. ఎంతో కమ్మగా ఉండే ఆనపకాయ మజ్జిగ పులుసు ప్రిపేర్ అయిపోయింది. సో, నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా మీరు దీనికి ఒక లైక్ చేసి తప్పకుండా ఎవరికైనా సరే షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.